అంతా బాగుందా? ఏంటి మరి పదనిసలు ఏమైనా ఉన్నాయా? మదనిసలకు పదవే ఉండదు సార్. ఓవరాల్ గా అయితే కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏదైతే పాత పాలసీలను రివైజ్ చేసుకుంటూ కూడా కొత్త అడుగులు ఎలా వేయాలి, మళ్ళీ పునర్నిర్మాణం ఎలా చేపట్టాలనే దాని మీద ఒక దిశానిర్దేశలాగా ఈ రోజు మొత్తం కార్యక్రమం జరుగుతాం సార్. ఇంకా ముగింపు జరగలేదు. మరొక గంట గంటన్నర పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది ప్రధానంగా. అయితే ఇంకా లాండ్ ఆర్డర్ కి సంబంధించి జరగాల్సి ఉంది. అయితే అన్ని శాఖలకు సంబంధించి అంటే సంక్షేమం, అభివృద్ధిని రెండింటిని ప్యారలల్ చేస్తూ ఈజీ అంటే గవర్నెన్స్ అనిల్ ఉండాలనేది ముఖ్యమంత్రి అనిల్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 5 సంవత్సరాల పరిపాలనలో ఒక 14 గంటల పాటు ఐఏఎస్లతోటి కాన్ఫరెన్స్లో లేకపోతే మీటింగ్లో నడిచి ఉంటాయి, అంతేనా? 5 ఇయర్స్ మొత్తంలో ఇది ప్రజావేదికలో మీటింగ్ పెట్టినా కానీ మొత్తం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరోజే అది 12 గంటలు అంటే 10 కాదు, ఇప్పుడు 11 12 అయ్యిద్ది, అంటే 12 గంటల పైన ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన యొక్క పనిని 50 రోజులు, 51వ రోజు 52వ రోజు పని మొదలుపెట్టి దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి దాంతో వెళ్ళిపోతున్నారు అనిపిస్తుంది, అంతే కదా? అంతేనా అనిల్? ఇది డిన్నర్ మీటింగ్ సార్, కొనసాగుతా ఉంది. టైం అనేది ఇంకా ఇప్పుడే అదేలే 12 దాటిద్ది. చెప్ సార్. సరే, చెప్పు. అదే సార్, అంటే 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం నుంచి నూతన నిర్మాణానికి లక్ష్యంగా ఏదైతుందో కూటమి ప్రభుత్వం తమ యొక్క ఆలోచన విధానాన్ని మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం సార్. అంటే ప్రధానంగా జిల్లా కలెక్టర్లు అనగానే మనం ఆ జిల్లాలలో వారధుల్లాగా పనిచేయాల్సింది వాళ్ళు. ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్యలో వాళ్ళకు ఒక డెడ్ లైన్స్ ఇచ్చారు కొన్ని విషయాల్లో. అదేవిధంగా బౌండరీస్ ఇచ్చారు. అంటే పరిపాలనలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ విషయంలో నిర్ణయాలు ఇచ్చారు. ఎందుకంటే ఇసుక విషయంలో సార్ తనా మన చూడొద్దు అన్నారు. లాండ్ ఆర్డర్ విషయంలో కూడా అదే రకమైన ఆదేశాలు ఇచ్చారు. తర్వాత పరిపాలనలో మీ మార్క్ అంటూ ఒకటి ఏమన్నారు లాండ్ ఆర్డర్ విషయంలో? తనా మన చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా ఇప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు రాష్ట్రంలో విధ్వంసం చేయడానికి సజ్జల గారి నాయకత్వంలో ఒక సమావేశం జరిగింది. దాంట్లో విధ్వంసం సృష్టించండి, దానికి కావాల్సిన ఫండింగ్ కూడా ఇస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు చెప్పారు. మరి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారా? అది వైసీపీ వాళ్ళకు అది వర్తించదా, లేకపోతే వాళ్ళు మాట్లాడిన దానికి అది వర్తిస్తుందా? అంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏది కక్ష సాధింపు? చంద్రబాబు నాయుడు గారిని లోపలేయటం అది కక్ష సాధింపు కాదా? ఇప్పుడు అక్కడ కూర్చున్న క్యాబినెట్లో కూర్చున్న మంత్రుల్లో సగం మందికి పైగా ఎత్తుకు తీసుకుపోయి లోపలేశారు, అది కక్ష సాధింపు కాదా? 164 మంది గెలిస్తే 160 మంది లేచి నుంచున్నారు. కేసులు ఎవరి మీద పెట్టారంటే 160 మంది లేచి నుంచున్నారు. మా మీద కేసులు ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, 30 ఉన్నాయి. అదేదో నారాయణ కాలేజీలో మా స్కూల్లో మార్కులు వచ్చినప్పుడు చెబుతారు చూడండి, 4, 5, 6, 7 ఇట్లా ర్యాంకులు, ఆ ర్యాంకులు చెప్పినట్టు చెప్పుకున్నారు అక్కడ. మరి దాన్ని ఏమంటారు? కక్ష సాధింపులు కాదు. ఆ అన్యాయాలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా? ఆ అక్రమాలు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేవా? వద్దులే అంటావా? అయితే ఈ రోజు ఇబ్బంది ఉందో వద్దులే ఈ రోజైతే ఆ అంశాన్ని ఒకటైతే వాస్తవం సార్, మీరు నేను మాట్లాడుకుంటుంది ఇది మన ఇద్దరికి సంబంధించిన అంశం కాదు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి ఓటు వేసినటువంటి సామాన్యుడు, అదే విధంగా వారి కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తల మనోగతమే ఆప్తరికట్ట జరుగుతున్న చర్చను ఈ రోజు మనం మన మీడియా సమస్య ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నాం. అంటే వాళ్ళు పోయి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరు లోకేష్ గారికి పోయి చెప్పుకోలేరు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోలేరు కాబట్టి, ఇక్కడ ఎవరైతే పాపం మనం ప్రజల్లోకి వెళతాం కాబట్టి ప్రజలు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు కాబట్టి వాటిని ప్రశ్నించాల్సిన బాధ్యత, వాస్తవాలను ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత లేదా వాటిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంటుంది. కాబట్టి మనం ఆ బాధ్యతని నిర్వర్తిస్తున్నాం, అంతే. ఏముంది దాంట్లో? అంటే ఈ మొత్తం ఎపిసోడ్కి సార్ ఇప్పుడు మనం చెప్పిన దానికి వాస్తవ పరిస్థితి ఏంటంటే, బట్టిప్రోల్లో ఒక ఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, పోలీసులకు ఒక అంశం పైన చర్చ లేదంటే అది ఒక రకమైన వాదన లాగా జరుగుతుంది ఒక ఇష్యూలో. అప్పుడు ఆ పోలీసుల నుంచి నన్ను వదలండి అని వదిలేసుకునే ప్రయత్నంగా ఒక వ్యక్తి చేస్తుంటే, దానిని అంటే సాక్షి మీడియాలో ఏదైతే వైసీపీ అధికారికంగానే ఇది మాది అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ పేపర్ లో వచ్చినటువంటి ఒక అంశం పోలీసు చొక్కా పట్టుకున్నటువంటి పసుపు కార్యకర్త అనే విధంగా కూడా ఒక ఆర్టికల్ రాశారు సార్. దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అబద్ధాలతో ఏదైతుందో నష్టం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అస్థిరపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అవాస్తవాలతో ఇది చేస్తున్నారని. నిజంగా కనుక అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక పరిపాలనలో జరిగి ఉంటే ఈ రోజు
చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలతో ఉండేది కాదు, వ్యవహారం మరోలాగా ఉండేది. కానీ ఇక్కడ జరిగిన దానికి వ్యతిరేకంగా, వాస్తవానికి విరుద్ధంగా ఒక అంశాన్ని తీసుకొచ్చి వారి ప్రభుత్వాన్ని, ఇందాక ఎవరైతే డొక్కా గారు చెప్పారో ఆయన, అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతున్నప్పుడు దానిని కనీసం ఖండన చేసుకోలేక పరిస్థితి కూడా, అంటే సరైన టైంలో కనుక చేసుకోకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 2014 సార్ ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే 33 మందిని చంపారని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు రెడ్ బుక్ ఓపెన్ అయింది, విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలని చంపేస్తున్నారని ఢిల్లీ పోయి ధర్నా చేశారు. జాతీయ స్థాయిలో లోకేష్ గారిని ఒక రెడ్ బుక్, ఆయన క్రైమ్ చేస్తున్నాడు, ఆయన జనాన్ని చంపిస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అది చిన్న ఇష్యూ కాదు, అది దాన్ని చూడాల్సిన కోణం ఈరోజు మొదలుపెట్టింది. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలకో అతను ప్రతిదీ క్రైమ్ చేస్తున్నాడు, అతను ఇస్ నాట్ పొలిటీషియన్ అని చెప్పే ప్రయత్నంగా అతని మీద ఒక పెద్ద ఒక 100 కేజీల బండరాయిని ఆయన ఎత్తి మీద వేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి దాని మీద ఏది యాక్షన్? సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు, అదేదో ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అయ్యా, ప్లే చేయండి. వెయ్యండి 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 బయట వెయ్యండి. తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్గా, అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు. రైట్ 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 సిఐ గారు వదలండి వదలండి అని అతను ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆ పెద్ద ఆయన ఎవరో అదృష్టవంతుడు. ఏ అనిల్, ఆ పెద్ద ఆయన ఎవరో అదృష్టవంతుడు. ఆయన గనక వీడియో గనక అది గనక బయటికి రాకపోతే, ఆ వాయిస్ గనక బయటికి రాకపోతే, అది గనక మామూలుగానే అది చక్కగా పట్టుకున్నట్టుగా విజువల్ ఏదైతే సాక్షిలో అది ఒక్కటే ఉన్నట్లయితే ఈ పాటికి అతను తీసుకొని పోయి 307 మర్డర్ కేసు పెట్టించేవాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టించేవాళ్ళు. అతను పాపం తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాడో, ఎన్ని కేసులు పెట్టించుకున్నాడో, ఎన్ని తన్నులు దండించుకున్నాడో, ఎంత అవమానాలు పడ్డాడో నాకైతే తెలియదు. కానీ ఎందుకనంటే వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. నేను ఇదే చెప్పాను మొన్న 15 రోజుల క్రితం. మన నోటీస్కి వచ్చింది ఈ సమాచారం, ఇంటర్నల్గా జరుగుతున్న సమాచారం మన నోటీస్కి వచ్చింది కాబట్టి చెప్పగలిగాను. అదేంటంటే ఇప్పుడు ఇతను ఫోటో, ఆ వీడియో వచ్చింది కాబట్టి పాపం అతను బతికిపోయాడు. లేకపోతే ఏంటి అతని పరిస్థితి? ఇంకేం వినరు. ఆయన షర్టు పట్టుకున్నాడట్టుంది, పట్టుకొని ఉంటాడు, వేసేయండి లోపల. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదే జరుగుతుంది. ఎక్కడైతే పెదకూరపాడులో జరిగిన సంఘటన కావచ్చు, వినుకొండలో జరిగిన సంఘటన కావచ్చు, నర్సాపేటలో జరిగిన సంఘటన కావచ్చు, లేదా విజయవాడలో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే రాయలసీమలో జరిగిన సంఘటన కావచ్చు, ఉత్తరాంధ్ర, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చిన్న వివాదం జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తున్నారు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తున్నారు, దీని మీద రాంగ్ కమ్యూనికేషన్ పైకి ఇచ్చేస్తున్నారు, తీసుకొచ్చి లోపలేసేస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది? ఎక్కడైతే ఆ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో గతంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉండటం, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు. ఏమిస్తున్నారు? మీరు వాళ్ళ మీద కేసు కట్టి లోపలేసేయండి, మీరు ఇదిగో మీ డబ్బులు తీసుకోండి, మీరు పైకి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇచ్చేయండి, చేసేయండి, ఎత్తేయండి లోపల. ఇదే జరుగుతుంది. అవి వీడియోలు లేనప్పుడు బయటికి రావు. పాపం ఆయన ఎవరో నిజంగా అదృష్టవంతుడు, లేకపోతే పాపం ఆయన దోలు తీరిపోయేది పాపం. అంటే ఇక ఆయన తలాకాయ ఎక్కడ ఎత్తుకుంటాడు? ఆయన చెయ్యని తప్పుకి, చెయ్యని దానికి ఆయన జైలుకు పోవాల్సి వస్తే ఎట్నో ఆ వీడియో బయటపడింది కాబట్టి అదృష్టవంతుడు అనుకోవాలి. నేను ఎందుకంటున్నానంటే డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పిన బయట విన్న తర్వాత ఇదే నాగబాబు గారు చెప్పున్నారు, ట్వీట్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆ డాన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ మీటింగ్ సారాంశంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో ఆ వినుకొండకు సంబంధించినటువంటి స్కెచ్ని కూడా వేసి ఆ వీడియోని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళిద్దరూ కొట్టుకొని జరిగిందని చెప్తున్నారు కదా, అదంతా కూడా ఆ కుటుంబ వివాదాన్ని ఎవరైనా పెంచి పోషించి వాళ్ళే దాన్ని చేయించి ఆ వీడియోని తీసి
దాన్ని ఎస్టాబ్లిష్ చేశారా? ఈ అనుమానం ఎందుకు కలగకూడదు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారు చెప్పిన తర్వాత ఇది ఎందుకు కాకూడదు? అనిల్. అవును, నేను ఇక్కడ ఒక చిన్న విషయం సార్. 2014 నుంచి 19 కాలంలో ఎలాంటి అంశం అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పైన ఆ రోజు కూటమి పైన టార్గెట్ చేసుకున్నారో, ఇవాళ అదే రకమైన సిస్టాన్ని కూడా వైసీపీ నేతలు బిల్డప్ చేసుకున్నట్లు కూడా పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో ప్రధానంగా ఆ రోజు కమ్మ ఏదైతే డిఎస్పీలను 30 మందికి పైగా వేసుకొని పోలీసు రాజ్యం నడిపిస్తున్నారంటే ప్రజల్లో అప్పుడున్న ప్రభుత్వం పైన, చంద్రబాబు పైన కులముద్రతో పాటు ఒక రకమైన ప్రచారాన్ని క్రియేట్ చేసి, నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం. ఈ రోజు ఒకవైపు నారా లోకేష్ పైన ఇందాక మీరు చెప్పారు సార్ చాలా క్లియర్ గా, అంటే నేరస్తుడుగా దేశంలోనే నేర స్వభావం కలిగిన ఒక నాయకుడిగా ఢిల్లీ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం నారా లోకేష్ పైన. పర్టికులర్ గా చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా వైసీపీ ఒక టార్గెటెడ్ గా ముందుకెళ్తాం సార్. ఈ మొత్తం అంశాన్ని కనుక పరిశీలిస్తే కేవలం రాజకీయంగా ఒక ప్రణాళికంగా బద్ధంగా ఏదైతే ఉందో అస్థిరపరిచే ప్రయత్నం, ఒక గతంలో ఏ విధంగా దెబ్బతీశారో అదే రకమైన దెబ్బతీసే ప్రయత్నం. ఎందుకంటే 36 మంది హత్య జరిగిందని చెప్తా ఉన్నారు. ఆ లెక్కలు అసెంబ్లీ సాక్షి అడిగారు, లేదంటే ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వమని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా వాటికి సంబంధించిన వివరాలు వెళ్ళలేదు, సంఖ్య మాత్రమే. ఆ రోజు కూడా 30 మందికి పైగా డిఎస్పీలు అంటూ కూడా ఒక ప్రచారం. ఈ రోజు 36 మందికి పైగా హత్య అనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని ఒక ఖచ్చితంగా నెగిటివ్ సెన్స్, అంటే ఒక పథక ప్రకారం సార్, అంటే మన ప్లాన్ ఏ ప్లాన్ బి ఇట్లా అమలు చేస్తూ ఉంటారు అనుకుంటాం కదా, అందులో భాగంగానే ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది. ఆ రోజు రాజకీయంగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది, తెలుగుదేశం చాలా కోల్పోయింది. ఇవాళ మళ్ళీ నష్టం నుంచి తేరుకొని ముందుకు వెళ్లే క్రమంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయలేకపోతా ఉన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కార్యకర్తలు మొత్తుకుంటున్నారు సార్. ఇందాక మీరు చెప్తున్న ప్రతి మాట అక్షర సత్యం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఎన్నో ఉద్యమాల కార్యక్రమాలు చేసిందని చెప్పడానికంటే కార్యకర్తలు ప్రాణాలు ఒడ్డి నిలబడి ఆ పార్టీని బ్రతికించుకున్నారు, ఈ రోజు గెలిపించుకున్నారు సార్. వాళ్ళు అందరూ పడుతున్నటువంటి తపన, మదన వేదన అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే జరుగుతున్న అంశాలు వేరు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరు. పరిపాలన గాడిలో పెట్టి పాలన చేయాలని అవసరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కానీ పాలన చేస్తూ రాజకీయాన్ని గనక పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, ఆ పార్టీ కార్యకర్తలు మళ్ళీ నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అదే వారి యొక్క ఆవేదనకు ప్రధాన కారణం అవుతా ఉంది. ఇందాక చాలా క్లియర్ గా చెప్పారు. ఆ వీడియో కనుక లేకపోతే ఇవాళ హెడ్ లైన్ కూడా మనం చూడొచ్చు సార్. ఆ పత్రికలో సాక్షికి సంబంధించిన మ్యాగజైన్ లో పేపర్ లో వచ్చినటువంటి చూస్తే కాకిని పట్టే గుంజుతున్నారు అన్నట్టుగా కూడా బరితెగింపు టీడీపీ కార్యకర్త అని రాశారు. అది జనం ఎక్కువ మంది నమ్మే పరిస్థితి కనిపిస్తోంది. దానికి వాస్తవ రూపంలో ఈ రోజు ఉంది కాబట్టి ఇది వాస్తవా కాదా అనేది ఒక చర్చ జరిగింది. కానీ నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. 33 మందిని చంపారని ఢిల్లీలో ధర్నా చేస్తే దానికి జాతీయ పార్టీల నాయకులు వస్తే, జాతీయ మీడియాకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇస్తే, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఫోన్ చేసి నాకు స్వయంగా చెప్తాడు పాపం ఆయన, పెద్ద ఆయన, ఏమండి లోకేష్ని అట్లా చేయొద్దని చెప్పండి అండి, ఎందుకండి ఆ రెడ్ బుక్ అవన్నీ కక్ష సాధింపు మంచిది కాదండి అన్నాడు. నాకేం చెప్పాలో అర్థం కాక 2 నిమిషాలు మౌనంగా ఉండి, సార్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, నాకు నేను మరలా రేపు నైట్కి ఈ టైంకి మనం మాట్లాడుకుందాము, మీరు ఒక్కసారి వాస్తవాలను కనుక్కొని మళ్ళీ ఇంకొకసారి మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాము, ప్లీజ్ నాకు మీరు మాత్రం ఇది ఒక్క హెల్ప్ చేసి పెట్టండి అని అడిగా. ఆ తర్వాత రోజు నైట్ ఆయన చేయలేదు, నేనే చేస్తే అవునండి నేను 2-3 అడిగాను, ఇదంతా రాంగ్ అంట కదండి అన్నాడు. రాంగ్ అని మీరు చెప్పారు కదండి, మీరు ఎవరైనా ఒక 2 కాల్లో కాన్ఫరెన్స్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా కలపండి అన్నారు. ఆయన ఒక 2 కాల్స్ కలిపితే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి అంశం విన్న తర్వాత ఆయన నిజంగా సారీ అండి, ఎక్కడైతే జాతీయ మీడియాలో ఏమో ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్ క్రియేట్ అయింది, ఇదంతా కూడా అవాస్తవం అండి, సారీ అని చెప్పాడు. అది మరి ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదని అడిగాడు. ఇది తప్పు జరుగుతుంది, ఇది అవాస్తవం జరుగుతుంది, ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకోలేదని అడిగాడు. ఎవరు చేయాలండి, ఎవరు చెప్పాలి, మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా దగ్గర కదండి, మీరు జర్నలిస్ట్గా, మీరు ఒకసారి మీరే మాట్లాడి చెప్పండి అండి అని చెప్పా. ఏం చెప్తాం ఎందుకంటే అంటే అక్కడ చాలా లోతుగా చూడాలి. క్రైమ్ జరగని దాన్ని జరిగినట్టుగా చూపించే ప్రయత్నం. నేను ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో చూశాను, ఒక ప్రముఖమైన ఛానల్లోనే ఒక చిన్న ఇన్సిడెంట్ని కూడా క్రైమ్ని పెద్దదిగా చేసి చాలా పెద్ద భూతద్దంలో చూపిస్తున్నారు.
ఎందుకు చూపిస్తున్నారు అని అంటే చిన్న సంఘటన, అంతకుముందు ఎప్పుడు ఆ అట్లాంటి క్రైమ్స్ చూపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆ క్రైమ్ ఇన్సిడెంట్స్ని చూపిస్తున్నారు. ఇది చిన్న చిన్నవి అంటే ఎక్కడో భార్యాభర్తలు గొడవలు పడినాయో, లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడ ఆస్తి తగాదాల్లో, లేకపోతే ఇంకో జరిగిందని విపరీతంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు చెప్పండి? దీన్ని ఇలా జనాల్లోకి ఇలా ఎక్కిస్తారన్నమాట చిన్నగా. క్రైమ్ విపరీతంగా జరుగుతుందని. తర్వాత ఇదంతా రెడ్ బుక్ అని ఇంకోరు మాట్లాడుతుంటారు. ఇది ఇలా తీసుకెళ్తుంటారు. ఇదంతా పెద్ద కుట్రండి. ప్రజలకి అర్థమయ్యేలోపు, నిజం గడప దాటేలోపు అవాస్తవం ఊరంతా తిరిగి వచ్చింది. అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది వాళ్ళకి అర్థమవుతుందో లేదో మనకైతే తెలవట్లేదు. కానీ ఇది వాస్తవం, గమనించుకోవాల్సినటువంటి అంశం. పింక్ డైమండ్ అండి, ఎంతమంది నమ్మారు ఆ రోజు? నిజంగానే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకుపోయారు అని అనుకున్నారండి. నిజంగా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు కావాలని అనుకున్నారు. అలాగ దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత అసలు పింక్ డైమండే లేదనేది తేలిపోయింది. ఆరోపణ చేసిన ఎవరైతే చెప్పిన వ్యక్తి అతను తప్పండి అని చెప్పని వాళ్ళు సారీ చెప్పి మేము పొలిటికల్ ఎలిగేషన్ అండి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని పెద్ద కత్తి ఒకటేసి ఆయన తీసుకొని పోయి వైఎస్ వివేకానంద రెడ్డిని నరికినట్టుగా వీళ్ళు చూసినట్టుగా ఫోటో వేసి ఆ రక్తం వేసి ఆ ఫోటోలు వేస్తే జనమంతా నిజమేని అనుకుని కొంతమంది నమ్మారు. తర్వాత క్రమేపీ జరిగినటువంటి దాంట్లో ఏం జరిగింది? అరే నాయన, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చంపి అది చంద్రబాబు నాయుడు గారి మీద రక్తం పూసే ప్రయత్నం చేశారని తెలిసింది. అంటే దీనికి ఎంత టైం పట్టింది? కొన్ని సంవత్సరాలు పట్టింది వాస్తవం తెలిసేటప్పటికి. అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది తెలుసుకోకుండా, ఇది లేకుండా ఎంతసేపు ఏదేదో చేస్తే అది సరైంది కాదు. ప్రజలకి మనం ప్రజలకి జవాబుదారీగా ఉంటూ మనం వాస్తవాలను కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది.